బడికి వెళ్లిన ఉపాధ్యాయురాలు తన భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని కంగారు పడింది. ఇంటి యజమానికి ఫోన్ చేసి కొంచెం త్వరగా వెళ్లి చూడరా అంటూ గాబరా పడింది. ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదని చెప్పడంతో పరుగున ఇంటికి వచ్చి చూసి షాక్కు గురైంది. పెద్ద ఎత్తున గుండెలు బాదుకుంటూ ఏడ్వటం మొదలుపెట్టింది. ఇంతకీ ఆమె భర్తకు ఏమైంది? అసలే పుట్టెడు కష్టంలో ఉన్న ఆ టీచర్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని మారుతీనగర్కు చెందిన లక్ష్మణ్ నాయక్, పద్మ దంపతులు నివాసముంటున్నారు. వీరికి 2 సంతానం. ఇటీవల డిఎస్సిలో భార్య పద్మకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చింది. ఉప్పునుంతల మండలం బుట్టుకాడిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ఆమె పనిచేస్తోంది. దీంతో రంగారెడ్డి జిల్లా యాచారం గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయుడుగా పనిచేసే లక్ష్మణ్ ఆ పని మానేసి భార్య కోసం అచ్చంపేటకు మకాం మార్చాడు. భార్య ప్రభుత్వ ఉద్యోగం కావడంతో వారి కాపురం హాయిగా సాగుతోంది. కానీ భార్య పద్మ వేసిన ఒక్క తప్పటడుగు వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఉప్పనుంతల మండలం తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రత్వావత్ గోపితో పద్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంపై చాలాసార్లు భార్యాభర్తల మధ్య గొడవలయ్యాయి. బంధువులు సైతం పద్మను పలుమార్లు హెచ్చరించి పంచాయతీలు చేసినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు సరికదా, తమ బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తనే హతమార్చాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి పక్కా పథకం వేసింది. భర్త ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రియుడితో కలిసి నోరు ముక్కు మూసి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. అనంతరం భర్తను దివానా కాట్పై పడుకోబెట్టి పక్కనే 2 మద్యం సీసాలు ఉంచారు. ప్రియుడు వెళ్లిపోగా తనకేమీ తెలియనట్లు పద్మ ఉదయం పాఠశాలకు వెళ్లిపోయింది. అక్కడ నుంచి భర్త ఫోన్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదంటూ నాటకాన్ని రక్తి కట్టించింది. భర్త చనిపోయాడని ఇంటి యజమాని చెప్పడంతో ఏమీ తెలియనట్లు పరుగున వచ్చి ఏడుస్తున్నట్లు నటించింది. ఎప్పుడూ మద్యం తాగుతూనే ఉంటాడని, ముందు రోజు మరింత ఎక్కువ మద్యం తాగాడని, అందుకే చనిపోయాడంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ లక్ష్మణ్ నాయక్ సోదరుడు తన అన్న మరణంపై అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటపడింది. మా తమ్ముడు లక్ష్మణు, మా కోడలు పద్మ అచ్చంపేట జాబ్ రీత్యా ఇక్కడ ఉంటున్నారు. మా కోడలు మా తమ్మునికి వేరే వాళ్ళతోటి చంపేయడం జరిగింది. వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తోటి, వాళ్ళ సడ్డగుడు, వాళ్ళ చెల్లెలు, అమ్మాయి వాళ్ళ అత్తమ్మ, వీళ్ళు 6 కలిసి నైట్ ఆయనకు ఇంత మందు పోసి ఇంత చికెన్ మటన్ వండి తాపించి గుద్ది కొట్టి దారుణంగా రాత్రి 10 గంటల 17 నిమిషాలకు ప్రాణం కోల్పోయాడు. ఆ తర్వాత బాడీని యథావిధిగా కూర్చోబెట్టి ఫోటో తీసి మెయిల్ చేయడం జరిగింది. ఈ 1 ఇయర్ ముంగల వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఉంటే నేనే దగ్గర ఉండి పట్టుకొని చెప్పించి మంచిగా చెప్పించి 2 ఆడపిల్లలు ఉన్నారు, మంచిగా ఉండండి, మంచిగా తినండి, జాబ్ వచ్చింది, ఇవన్నీ మర్చిపోండి అని చెప్పేసి అచ్చంపేటకు తోలితే ఇక్కడ కూడా అదే తంతు, ఇక్కడ అదే రందాంతు. ఆ ద్వారా ఆ అబ్బాయి తీసుకొచ్చి నైట్ వాళ్ళు 4-5 కలిసి మా తమ్ముని చంపడం జరిగింది. సరే పోని చేసుకొని ఇడిచిపెట్టి చేసుకుంటే ఇదే ఎందుకు కడ తెరచాలి? పద్మను అదుపులోకి తీసుకుని కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో ఆమె ప్రియుడిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాలలో పిల్లల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు తప్పుడు మార్గాన్ని ఎంచుకొని తమ పిల్లలకే భవిష్యత్తు లేకుండా చేశారు.